హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. నేను లాస్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ టిప్ అనేది షేర్ చేశాను కదా! విత్ డబుల్ డిజిట్ నంబర్స్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గే 4 డిజిట్ నంబర్ మల్టిప్లైస్ విత్ సింగిల్ డిజిట్ నంబర్ అనేది షేర్ చేస్తాను. ఇది మనం లాంగ్ ప్రాసెస్‌లో చేయకుండా చాలా సింపుల్‌గా చేసేలా చూపిస్తాను మీకు. నా వీడియోస్ మీకు నచ్చితే వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను తీసుకునే నంబర్ 4 డిజిట్స్ ఉంటాయండి. 4 డిజిట్ నంబర్ విత్ మల్టిప్లైస్ విత్ సింగిల్ డిజిట్ నంబర్ 4, 2, 3, 1 మల్టిప్లైస్ 2. చూస్తున్నారు కదా 4 డిజిట్స్ ఉన్నాయి. మనం నార్మల్‌గా చేస్తే నంబర్ వేసుకుని మల్టిప్లైస్ 2 అని చెప్పి 1 బై 1 మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. లాంగ్ ప్రాసెస్ అనేది వస్తుంది. టైం వేస్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఇది ఈజీ వేలో మీకు షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో రోస్ అండ్ కాలమ్స్ యూజ్ చేసి చెప్పాను కదా! ఇది కూడా సేమ్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం కాలమ్స్ అనేవి తీసుకుందాము. లెఫ్ట్ సైడ్ డిజిట్స్ అన్ని కాలమ్స్ తీసుకుందాము. రైట్ సైడ్ అన్ని రోస్ తీసుకుందాము. ఇవి కాలమ్స్, ఇవి రోస్ అనేది తీసుకుందాము. సో ఇందులో ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం సెపరేట్గా చూసుకోవాలి. 1, 2, 3, 4. సో మనం డివైడ్ చేసుకున్నాం కదా! ఫస్ట్ 4 కాలమ్స్ అనేవి తీసుకుందాము. 1, 2, 3, 4. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సెకండ్ డిజిట్ 2 కాలమ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 3 కాలమ్స్. నెక్స్ట్ ఇంకో గ్యాప్ ఇచ్చి లాస్ట్ డిజిట్ 1 ఉంది కాబట్టి 1 కాలమ్ తీసుకుందాము. ఇది మల్టిప్లైస్ రోస్ అంటే 2 రోస్ అనేవి తీసుకుందాము. ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాము లెఫ్ట్ సైడ్ నుండి. 1, 2, 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఆన్సర్ ఈజ్ 8462. ఇది మీకు రైట్ ఆర్ రాంగ్ అనేది డౌట్ ఉండొచ్చు. నేను అది కూడా చూపించేస్తాను చూడండి. మనం పైన తీసుకున్న 4, 2, 3, 1 మల్టిప్లై 2. సో 2 1s 2, 2 3s 6, 2 2s 4, 2 4s 8. మనం సింగిల్ ఈ స్మాల్ డిజిట్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్లో 8 ఉన్న ఒక 9, 7 అలా ఉంటే ఇంకా చాలా ప్రాసెస్ అనేది వస్తుంది కదా! సో ఇది కూడా సేమ్ అండి. కిడ్స్‌కి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వే అనేది చాలా బాగుంటుంది. లైన్స్, కాలమ్స్, రోస్ అంటే బట్ ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా! చూడడానికి ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి సో ఇది ప్రిఫర్ చేసి మీ కిడ్స్‌కి చాలా ఈజీగా నేర్పించండి. నెక్స్ట్ సేమ్ నెంబర్‌తో వేరే డిజిట్ మల్టిప్లై చూద్దాము. 4, 3, 2, 1 మల్టిప్లైస్ 4 తీసుకుందాము. నెక్స్ట్ ఇందులో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 4 కాలమ్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ నెంబర్. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి మనం గ్యాప్ అనేది మెయిన్ అండి. గ్యాప్ అనేది తీసుకోవాలి డిజిట్‌కిని. నెక్స్ట్ 4 రోస్ 1, 2, 3, 4. సో ఇప్పుడు కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇక్కడ 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి మనం ఎడిషన్లో ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. 12 వచ్చింది కాబట్టి మనం 2 అనేది వేసుకుని లెఫ్ట్ సైడ్ డిజిట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16 + 1 17. సో ఇది కూడా మల్టిప్లై చేసి చూపిస్తాను. 4, 3, 2, 1 మల్టిప్లైస్ 4. 4 1s 4, 4 2s 8, 4 3s 12, 4 1s 6, 4 4 16, 1 17. సో చూస్తున్నారు కదా ఆన్సర్ అనేది. చాలామందికి టేబుల్స్ అనేవి సడన్గా గుర్తుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ వే అనేది యూస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.